తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కారకుడైన మారోజు వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ గురైన అక్క చెల్లెలు క్షేమంగా ఉన్నారు. జూలై 22వ తేదీన ధవళేశ్వరంలో అపహరణకు గురైన విషయాన్ని బాలికలు తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో బాలిక తల్లి సునీత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన తక్షణం స్పందించి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లగా స్పందించి జిల్లా ఎస్పీ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని మారోజు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని ఇద్దరు బాలికలకు విముక్తి కలిగించారు. తల్లి సునీతకు బాలికలు ఇద్దరిని అప్పగించారు. సందర్భంగా బాలికల తల్లి సునీత పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి ధన్యవాదాలు చెప్పుకుంది. ఇక పిల్లలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కిడ్నాప్ వ్యవహారంపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. సునీత అనే అమ్మాయి యొక్క పిల్లలు బాగా చేసి పెట్టారు. అంతా చాలా బాగా అంటే ప్రభుత్వానికి కూడా మంచి మైలేజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి మైలేజ్ వస్తుంది సార్. 40 గంటల్లో ఛేదించారు మీరు. లోకేష్ గారికి నా ధన్యవాదాలు. లోకేష్ గారి సాధ వలన నా పిల్లలు నా దగ్గరికి క్షేమంగా చేరుకున్నారు. ఈ అంత జరగడం వల్ల మా వరమ్మ గారు సార్ వలన లోకేష్ గారు తెలిసిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి చేరుకున్నారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. నా తరఫునే చాలా చాలా ధన్యవాదాలు లోకేష్ గారు సార్. రెవల్యూషన్ నుంచి మన సునీత ఈ అమ్మాయి మా పార్టీ ఆఫీస్కి వచ్చి లోకేష్ గారికి తెలియజేయండి, మా పిల్లలిద్దరూ కూడా తప్పిపోయారు. మారుతి వెంకటేష్ అనే వ్యక్తి సరోజిని పూర్ణిమ అనే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము వెంటనే లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. ఆయన వెంటనే స్పందించి మరి సునీత పిల్లల సరోజిని పూర్ణిమ ఎవరైతే ఉన్నారో 40 గంటల్లో మళ్ళీ సునీత ఇంటికి ఆ తల్లి దగ్గరికి పిల్లల్ని చేర్చినందుకు లోకేష్ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున సునీత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేశాను. ఏపీ పోలీస్ పనితీరు ఏంటన్నది 40 గంటల్లో ఈ కిడ్నాప్ని ఛేదించి ఆ పిల్లల్నిద్దరినీ తల్లి దగ్గర చేర్చినందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా ఒక పేదవాళ్ళు ఇటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేస్తుందన్న దానికి నిదర్శనం. అది కూడా ఉన్నత స్థానంలో ఉన్న లోకేష్ గారు, ఎంతో బిజీగా ఉన్న లోకేష్ గారు కూడా ఒక తల్లి యొక్క ఆవేదన వెంటనే పట్టించుకొని స్పందించి 40 గంటల్లో లోకేష్ గారు సునీత పిల్లల్ని వారికి చేర్చినందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. వారు కూడా త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.